హాయ్ హలో వెల్కమ్ టు డైలాగ్ టీవీ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్. అందరికీ నమస్తే. నేను మీ అక్కపెద్ది వెంకటేశ్వర శర్మ. ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఈ పాటలో సాహిత్యాన్ని గురించిన విమర్శలే వెల్లువెత్తుతున్నాయి. సంజయ్ దత్, నోరా ఫతేహి బోల్డ్ గా కనిపించే కేడి ది డెవిల్ చిత్రంలోని ఈ డబుల్ మీనింగ్ పాటని హిందీలో రకీబ్ ఆలం రాశారు. సంగీత దర్శకుడు అర్జున్ జన్య, పాపులర్ సింగర్ మంగ్లీ, ఆ చిత్ర దర్శకుడు ప్రేమ్ తో సహా మరికొంతమంది కీలకమైన వ్యక్తుల మీద కూడా చట్టపరమైన కంప్లైంట్స్ తో పాటు అభ్యంతరకరమైన కంటెంట్ ఉన్న సర్కే చునార్ పాటని నిషేధించాలని కూడా ఆందోళనలు మొదలైనాయి. భారతీయ న్యాయ సంహిత బిఎన్ఎస్ సెక్షన్ 294 ప్రకారం పోక్సో యాక్ట్ మరియు ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ యాక్ట్ 2000 అట్రాక్ట్ అయ్యే ఈ కేసుతో నిర్మాతలు ఈ వివాదాస్పదమైన పాట హిందీ వర్షన్ ని యూట్యూబ్ లోంచి సోషల్ మీడియాలోంచి తొలగించారు. అలాంటి అశ్లీలమైన పాటని ఎందుకు పాడావు అంటూ గాయని మంగ్లీపై నెటిజన్స్ ఫైర్ అవ్వగా ఆమె చివరికి సారీ కూడా చెప్పింది. మరి ఇంత సెన్సేషన్ ని, నేషనల్ లెవెల్లో క్రిటిసిజం ని ఫేస్ చేయాల్సి వచ్చిన సర్కే చునార్ తేరీ సర్కే పాట లిరిక్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ పాటని హిందీలో రకీబ్ ఆలం రాయగా తెలుగులో చంద్రబోస్ రాశారు. ఇవి ఆ పాటల లిరిక్స్. పొలుకేయండి. చూశారుగా, అశ్లీలం, అబ్సీనిటీ, బూతు అనే మాటకి అర్థం ఏంటి? అసభ్యకరం అనే పదానికి భారతీయ న్యాయ సంహిత సెక్షన్స్ 292, 293, 294 ప్రకారం ఏ కంటెంట్ అయినా కామ ప్రేరకంగాను లైంగిక వంచని స్టిమ్యులేట్ చేసేదిగాను ఉంటే అది అశ్లీలతగా పరిగణించబడుతుంది. అయితే కాలక్రమంలో అశ్లీలత అనేది మారుతూ పరిణామం చెందటం మనందరం చూస్తూనే ఉన్నాము. అసలు బూతు అంటే ఏమిటి? ఏది బూతు, ఏది శృంగారం? ఆనాటి కవి చోడప్ప రసజ్ఞతని గురించి ఇలా రాశాడు. నీతులకేమి ఒకించుక బూతాడక దొరకు నవ్వు పుట్టదు ధరలో, నీతులు బూతులు లోక ఖ్యాతులురా కొందవరపు కవి చౌడప్ప అన్నాడు. అలాగని బూతుల్ని, అశ్లీలాన్ని సమర్థించాలా అంటే ఖచ్చితంగా కానే కాదు. బూతుకి శృంగారానికి మధ్య సన్నటి పొర ఉంటుంది. ఆ లిమిట్ దాటకపోతే అది శృంగారం, దాటితేనే బూతు. ఒక్క మాటలో చెప్పాలి అంటే ఏది చదివినా, విన్నా, చూసినా శారీరకంగా ఉద్రేకం కలిగితే అది బూతు. అదే మానసికంగా ఉల్లాసాన్ని కలిగిస్తే అదే శృంగారం. నౌ కమింగ్ టు ది పాయింట్. ఇప్పటిదాకా కాంట్రవర్షియల్ గా మారి సెన్సార్ వారి అభ్యంతరం వల్ల లిరిక్స్ ని మార్చిన తెలుగు సినిమాల్ని ఒక్కసారి గుర్తు చేసుకుందాం. ఎన్టీఆర్, బి సరోజాదేవి నటించిన దాగుడు మూతలు సినిమాలోని ఆచార్య ఆత్రేయ రాసిన ఎంతో ప్రాచుర్యం పొందింది. ఆ పాట ముగింపులో నువ్వు నేను ముద్దుకు ముద్దు అనే లైన్ ని సెన్సార్ వారు అభ్యంతరం చెప్తే అనే ఆలాపనతో ముగించటం చూడొచ్చు. శోభన్ బాబు, కాంచన నటించిన వీరాభిమన్యు సినిమాలోని ఎంతో పాపులర్ అయింది. ఆ పాట ఒక చరణంలో అనే లైన్స్ కి సెన్సార్ అబ్జెక్షన్ చెప్పింది. అప్పుడు గీత రచయిత ఆరుద్ర గారు ఆ లైన్స్ ని ఇలా మార్చారు. కానీ ఆ పాట ఒరిజినల్ రికార్డ్ లో మాత్రం ఇప్పటికీ తనివి తీరా అనే లైనే వినిపిస్తుంది. గమనించండి. నెక్స్ట్, సెన్సార్ వారి కత్తెరకి బలై మార్పుకి గురైన మరో పాపులర్ సాంగ్ ఎన్టీఆర్, జయమాలిని నటించిన డ్రైవర్ రాముడు చిత్రంలోని మంచం అనే పదానికి సెన్సార్ అభ్యంతరం చెప్తే ఆ పాటను సినిమాలో మంచం ఉంది అనే పదానికి బదులు అని మార్చారు ఆ గీత రచయిత ఆత్రేయ. కానీ ఆడియోలో మాత్రం మంచముంది అనే ఇప్పటికీ వినిపించటం గమనార్హం. తమాషా ఏంటంటే జూనియర్ ఎన్టీఆర్ నటించిన బాద్షా అనే సినిమాలో అదే గుగ్గు గుడిసుంది అనే పాటని మెడ్లీగా మార్చారు. ఓ సన్నివేశంలో పార్టీ జరుగుతుంటే మత్తులో మునిగిన ఆడాళ్ళందరూ వరుసగా పాటలతో చిందేసే క్రమంలో డ్రైవర్ రాముడులోని పాటకి నటీమణి సత్యకృష్ణన్ స్టెప్స్ వేస్తుంటే
అనే పాత పాటలో లైన్ యాజ్ టీజ్ గానే వినిపిస్తుంది. కానీ 1979 లో రిలీజ్ అయిన డ్రైవర్ రాముడు సినిమాలో మంచముంది అనే మాట అశ్లీలంగా అనిపిస్తే 2013 లో వచ్చిన బాదుషా సినిమాలో సెన్సార్ వాళ్ళకి ఆ పదం అభ్యంతరంగా అనిపించకపోవటానికి కారణం కాలంతో పాటు వచ్చిన మార్పులే కదా. ఇలాంటిదే ప్రేమ్ నగర్ సినిమాలోని జ్యోతిలక్ష్మి ఏఎన్ఆర్ పాపులర్ సాంగ్. ఆ పాటలో ఓపెనింగ్ కే సెన్సార్ వాళ్ళు అభ్యంతరం చెప్తే గీత రచయిత ఆత్రేయ ఎంతో తెలివిగా వాదించి అనే మాటల్లో అసలు భూతే లేదు, ఎందుకంటే అని నిద్ర లేపుతోంది తప్పేంటి అని గడుసుగా మాట్లాడి ఆ పాటని ఓకే చేయించుకున్నారు. ఒకప్పుడు డబుల్ మీనింగ్ మాటలే పాటల్లో అభ్యంతరం అనిపిస్తే ఇప్పుడు ఊ అంటావా మావా, కిసుక్కు, దిబిడి దిబిడి లాంటి ఎన్నెన్నో పాటలు సూపర్ హిట్ అయి నిరాటంకంగా సమాజంలో చలామణి అయిపోతున్నాయి. పంచెలు, చీరలు, జీన్స్ ప్యాంట్లు గాను, మిడ్డీలు గాను, చెడ్డీలు గాను కురచగా మారినట్టే సినిమా పాటల్లో సాహిత్యం కూడా క్రమంగా బట్టలు విప్పుకుంటోంది అనేది పచ్చి నిజం. మరి అది తెలిసి కూడా సినీ కవులు అలాంటి పాటలు ఎందుకు రాస్తున్నారు అంటే రెండే కారణాలు. ఒకటి డబ్బు కోసం, రెండు పాపులారిటీ కోసం. అది ఎలా జరుగుతుందో ఇప్పుడు సరదాగా మాట్లాడుకుందాం. ప్రపంచం మొత్తంలోకి అందరికీ తెలిసిన సాంగ్ ఒకటి. ఇప్పుడు ఇదే ట్యూన్ ని ఒక సినీ కవికి ఇచ్చి సాహిత్యాన్ని అందించండి అన్నారు అనుకుందాం. ఆ కవి కొంచెం పద్ధతిగా హృదయాన్ని టచ్ చేసేలా రాయాలి అనుకుంటే అదే ట్యూన్ లో ఇలా రాయొచ్చు. అమ్మ వచ్చింది చూడు, మా అమ్మ వచ్చింది నేడు, అమ్మ వచ్చింది చూడు, మా అమ్మ వచ్చింది నేడు, మా అమ్మ దీవెనే నన్ను కాపాడు. ఇదే ట్యూన్ లో ప్రేక్షకుల్ని రెచ్చగొట్టాలంటే ఎలా రాస్తారో చూద్దాం. ఈడొచ్చింది నాకు, ఈడొచ్చింది నాకు, పిచ్చమ్మూడొచ్చింది నాకు, గదిలో నేనేం చేసిన అరవమాకు. ఇదే పాటని పచ్చిగా రాయాలని కలం పట్టుకుంటే ఎక్కు ఎక్కు మావాను, ఎక్కు ఎక్కు మావాను, మంచం ఎక్కు ఎక్కు మావాను, దెత్తడి దిబిడి దిబిడి కా నీవు, ఎక్కు ఎక్కు మావాను. చూసారుగా, ఫైనల్ గా చెప్పేది ఏంటంటే అరుపులు, ఈలలు, కేకలు థియేటర్లో వినిపిస్తే అది బూతు. ప్రేక్షకులు ముసిముసిగా నవ్వుకుంటూ ఎంజాయ్ చేస్తే అది శృంగారం. మరి జనాలకి ఏం చూపించాలా అనేది సినిమాల్ని తీసే వాళ్ళిష్టం, ఎక్కడి దాకా నో అబ్జెక్షన్ అనేది సెన్సార్ వాళ్ళిష్టం. అలాంటివి అసలు చూడాలా వద్దా అనేది ప్రేక్షకుల ఇష్టం. మనీ మేక్స్ మెనీ థింగ్స్. డబ్బుకు లోకం దాసోహం. ఈ ప్రపంచంలోని అశ్లీలత మొత్తం అరచేతిలో ఇమిడిపోయే మొబైల్లోనే కనిపిస్తుంటే ఈ విశృంఖలత్వాన్ని ఏ ఆనకట్టలు ఆపాలి, ఏ చట్టాలు నిరోధించాలి, ఏ ప్రభుత్వాలు నిషేధించాలి? ఈ ప్రశ్నకి నా దగ్గరైతే జవాబు లేదు. మరి మీ దగ్గర ఉందా? సో మా డైలాగ్ టీవీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ని నొక్కి గంట గుర్తుని యాక్టివేట్ చేసి మా డైలాగ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకొని ఎప్పటికప్పుడు మా సరికొత్త వీడియోలను చూసి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ.